మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు, ఇది ఫిగర్ ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఇచ్చాడు 6, మిగతా అన్ని సైడ్లు కనుక్కోవాలి మనం. కొన్ని యాంగిల్ ఇచ్చాడు 90 90 90, ఇది 90 డిగ్రీలు, ఇది 30 అంటే ఇది 60, అంటే ఇది 60. 30 60 90, 30 60 90 సైడ్స్ ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:√3:2, 1:√3:2. 30 ఆపోజిట్ ఏమో 1 ఉండాలి, ఇక్కడ 30 ఆపోజిట్ 6 ఉంది కాబట్టి ఇంటూ 6తో చెయ్యండి. 6:6√3:12. భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 6:6√3:12. 60 ఆపోజిట్ 6√3, 90 ఆపోజిట్ 12, 90 ఆపోజిట్ 12. ఐ హోప్ దిస్ ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఫస్ట్ ఈ రెండు వచ్చింది, ఇది 90 డిగ్రీలు, ఇది 45 ఇచ్చాడు అంటే ఇది 45, ఇది 45. నెక్స్ట్ 45 45 90 ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 45 45 90 సైడ్స్ ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:1:√2. 45 ఆపోజిట్, ఒకటి బదులు ఎంత ఇచ్చాడు? 12, అంటే 12 తోటి లబ్ధం చెయ్యండి. 12:12:12 12√2, 12:12:12 45 ఆపోజిట్ 12, ఇది కూడా 12, అంటే ఈ వాల్యూ ఎంత? 12√2, 12√2. అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ సార్. ఇది 90 డిగ్రీలు, ఇది 90, ఇది 60, ఇది ఎంత సార్? 30, ఇదెంత? 30. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఉంది 30 60 90, ఇంకో ట్రయాంగిల్ ఉంది 30 60 90. ఇదేమో 1:√3:2లో ఉండాలి, కానీ ఇక్కడ 60 ఆపోజిట్ ఎంత ఇచ్చాడు? 12√2 ఇచ్చాడు, 12√2 ఇచ్చాడు. 12√2 అంటే నేను 12√2/√3 తోటి డివైడ్ చేస్తాను, అంటే ఇది కూడా 12√2/√3 తోటి డివైడ్ చేస్తాను. చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 4 × 3 12 అంటే 4 మూళ్ళ, 3 అంటే √3 × √3 అంటే ఇది 4√6, 4√6. 4√6 తోటి మల్టిప్లై చేస్తే ఇది కూడా 2 × 4√6, ఇది 8√6, 8√6. 30 ఆపోజిట్ ఏమో 4√6, 90 ఆపోజిట్ ఏమో 8√6, 8√6. ఇది 90, ఇది 45, అంటే ఇది 45, ఇది 45. మళ్ళీ 45 45 90. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం ఈజీ క్వశ్చన్ సార్. 1:1:√2, √2 బదులు 8√6 ఇచ్చాడు, అంటే 8√3 తోటి మల్టిప్లై చేశాను. ఇది 8√3, ఇది కూడా 8√3, ఇది కూడా 8√3, 8√3 8√3 అన్ని వాల్యూలు వచ్చాయి. సింపుల్. ఈ ఫిగర్ అల్లా 30 60 90 మీద 45 45 90 మీద డిపెండ్ అయి ఉంది. 30 60 90 డిగ్రీస్ వేస్తే భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:√3:2 నిష్పత్తిలో ఉంటాయి. 45 45 90 చేస్తే ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1:1:√2 నిష్పత్తిలో ఉంటుంది. 1:1:√2 నిష్పత్తిలో ఉంటుంది. ఒకటి ఎంత అయింది? దాన్నే √3కి √2కి లబ్ధం చేయండి. క్యాల్కులేషన్ కరెక్ట్గా చూసుకోండి సార్. 30 60 90 డిగ్రీస్ కనుక అవుతే భుజాలు 1:√3:2 ఉంటాయి. 45 45 90 అవుతే 1:1:√2లో ఉంటుంది.